రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. కానీ ఈరోజు డ్రై వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇటు వర్షానికి ఆస్కారం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న మొన్నటి వరకు కూడా మనకు రెయిన్ అనేది చూసాము, ఒక లైట్ టు మోడరేట్ రెయిన్. ఈరోజు డ్రై వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉంటుంది? వర్షాలకు అవకాశం ఉందా? మనకి ఈ ఋతుపవన కాలం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో కూడా మనకి డైలీ రెయిన్‌ఫాల్ అంటూ ఉండదు. అయితే కొన్ని రోజులు మనకి బాగా రెయిన్‌లు పడటము, మళ్ళీ 2, 3 రోజులు గ్యాప్ రావటము ఇట్లా జరుగుతుంది. వీటికి కారణం ఏంటంటే, ఈ ఋతుపవన కాలంలో కూడా మనకి బాగా వానలు పడాలంటే ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. సినాప్టిక్ ఫీచర్స్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడటము, లేదా ఇటు అరేబియన్ సముద్రం ప్రాంతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడటము, వాటి నుంచి ఒక ద్రోణి ఏర్పడటము, ఇటువంటివి జరిగినప్పుడు మళ్ళీ మాన్సూన్ ఈ ఋతుపవన గాలుల్లో వేగం పుంజుకుని మళ్ళీ మాయిశ్చర్ బాగా అక్యుములేషన్ అయ్యి క్లౌడీనెస్ వచ్చి మనకి రెయిన్స్ పడుతూ ఉంటాయి. అయితే మనకి జూన్‌లో మొదట అనుకున్న దానికంటే ముందుగా మాన్సూన్ ప్రవేశించిన తర్వాత దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించే ముందు కొంత అనుకూల పరిస్థితులు కొరవడినందున ఒక 10-15 రోజులు మాన్సూన్ విండ్స్ అదే ప్రాంతంలో ఆగిపోవడం, ఫ్లో తగ్గిపోవడంతో మనం జూన్‌లో కొంతకాలం మనకి డ్రై వెదర్ చూసాము. ఆ డ్రై వెదర్ వల్ల మనకి జూన్‌లో ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఒక 25% వరకు లోటు ఉండింది. ఈ లోటు మనకి జూలై నెలలో పోడాలి అంటే మళ్ళీ మనకి ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ ఉండాలి. అయితే జూన్ ఆఖరి వారం నుంచి మళ్ళీ మాన్సూన్ గాలుల్లో వేగం పుంజుకుని ఇటు పశ్చిమ దిక్కులోను, ఈ తూర్పు దిక్కులోను బాగా వేగం పుంజుకుని ఇటు గుజరాత్ నుంచి అటు పశ్చిమ బెంగాల్ నుంచి లోపలికి ప్రవేశించి ఉత్తర భారతదేశం మొత్తం భారతదేశం అంతా ఒక 5 రోజుల క్రితం మొత్తం కవర్ అయిపోయింది. మాన్సూన్ మొత్తం కవర్ అయిపోయిన తర్వాత మనకి ఈ మాన్సూన్ గాలుల్లో ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఈ ఋతుపవన ద్రోణి నార్మల్గా మనకి ఉత్తర భారతదేశంలో ఉంటుంది. అది దాని పొజిషన్ రోజు కొన్ని వందల కిలోమీటర్లు ఉత్తరానికి దక్షిణానికి మారుతూ ఉంటుంది. అది మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ మనకి బే ఆఫ్ బెంగాల్లో అటువంటివి లేకపోయినా ఈ మాన్సూన్ గాలుల్లో ఉన్నటువంటి ద్రోణి తెలంగాణకి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆ ద్రోణికి దక్షిణ భాగంలో మనకి రెయిన్స్ పడుతుంటాయి. మనకి లాస్ట్ వీక్ అంతా ఈ ద్రోణి కూడా మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతంలో ఉండింది. గత 2 రోజుల క్రితం ఈ ద్రోణి కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్ ప్రాంతంలోకి చేరుకోవటం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గత 3-4 రోజుల్లో భారీ వర్షాలు, అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడీనెస్ 2-3 సెంటీమీటర్లు, 3-4 సెంటీమీటర్ల చొప్పున మనకి రెయిన్ఫాల్ పడింది. అయితే ఈ ద్రోణి పొజిషన్ మళ్ళీ కొద్దిగా దూరం జరగడం వల్ల మళ్ళీ మనం డ్రైనెస్ చూస్తున్నాము. ఇతర సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఏమీ లేనందువల్ల మనకి లోకల్గా అయితే తేమ అవైలబిలిటీ అయితే ఉంటుంది. కానీ ట్రిగ్గర్ మెకానిజం అన్నట్టు ఇటువంటివి ఏదైనా ఉండాలి. ఇటువంటివి ఏమీ లేనప్పుడు మళ్ళీ ఓన్లీ సాయంత్రం సమయంలో మనకి ఎండ ఎక్కువైనప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 3-4 రోజుల్లో పెద్దగా భారీ వర్షాలకి ఎక్కడా మనకి అవకాశం కనిపించడం లేదు. నైరుతి ఋతుపవనాలు ఇటు రాష్ట్రంలోకి తొందరగా ప్రవేశించాయి. కానీ మధ్యలో బ్రేక్ వచ్చాక జూలై నెలలో విస్తారంగా వర్షాలు పడతాయంటూ కూడా ఐఎండీ అంచనా వేసింది. కానీ ఇప్పటివరకు కూడా విస్తారంగా వర్షాలు కూడా ఇప్పటికీ 4వ తారీఖు అయింది. విస్తారంగా వర్షాలు అంటే దీనికి గల కారణాలేంటి? మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడన ద్రోణి కానీ ఇటువంటిది కానీ ఏర్పడినప్పుడే మనకి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో వర్షాలు బాగా ఊపందుకునే అవకాశం ఉంటుంది. అయితే గత వారంలో ఒక అల్పపీడనం ఏర్పడినప్పటికీ అది మనకి వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కి దగ్గరలో ఏర్పడటం వల్ల ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడుతున్నాయి. కానీ మనకి చాలా దూరంగా ఏర్పడింది. అయితే ప్రస్తుతం వచ్చే 4-5 రోజుల్లో కూడా మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం మనకి దగ్గర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ప్రస్తుతం కనపడటం లేదు. అయితే ఓవరాల్గా మంత్లీ ఈ అనాలిసిస్ మన ఢిల్లీ సెంట్రల్ విభాగం వారు పంపిన దాని ప్రకారం తెలంగాణలో ఈ జూలై నెలలో నార్మల్ రెయిన్ఫాల్ కంట కొద్దిగా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం ఆశాభావం ఏంటంటే ఈ 4-5 రోజుల్లో కనపడకపోయినప్పటికీ రెండో వారం, మూడో వారంలో మనకి ఏదైనా అల్పపీడనం కానీ ఏర్పడి అదింత బలపడి వాయుగుండంగా మారితే విస్తృతంగా వర్షాలు పడి ఈ లోటంతా కూడా పూడిపోయే అవకాశం ఉంటుందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత వర్షపాతం లోటు కనిపిస్తున్నది?
మనకి జూలై 30 నాటికి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 25% లోటు ఉందండి. అయితే గత 3-4 రోజుల్లో పడిన వర్షాల వల్ల ప్రస్తుతం మనకి లోటు 8% చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల యావరేజీ లోటు 8% చేరుకుంది. అంటే ఈ నెలలో రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? 8% లోటు అన్నది ఈజీగా రికవర్ కావడానికి పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఈసారి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు మాన్సూను ఓవరాల్ ఫిగర్స్ టాలీ అవ్వడం ఒక విషయం అయితే, అన్ని చోట్ల సమానంగా పడకపోయినా సరే ప్రాబ్లమే. మనకి ఈసారి మాన్సూన్ మొదట ప్రవేశించిన తర్వాత పశ్చిమ తీరంలోని రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కంటిన్యూస్‌గా పడుతున్నాయి. దీనివల్ల ఏమైందంటే మన తెలంగాణ గుండా పారే నదులు కృష్ణా, గోదావరి నదుల్లో మటుకు విస్తృతంగా వాటర్ బాగా అక్యుములేషన్ అయ్యి మనకి జోరాల ప్రాజెక్టు నిండిపోయి ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండే పరిస్థితి ఉంది. జనరల్‌గా మనకి జూలై ఆఖరి వారం, ఆగస్టు 1-2 వారాల్లోనే మనకి ఈ ప్రాజెక్టులు నిండడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకి కొంతవరకు మెరుగేంటంటే తెలంగాణలో వర్షం ఎక్కువ లేకపోయినా మనకి మన ఎగువ ప్రాంతంలోని నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా పడటం వల్ల ఈ కాలువల ద్వారా సేద్యం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్లస్ తాగునీటికి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఏంటంటే రైతులకి కూడా ఈ వచ్చే 4-5 రోజుల్లో కూడా పెద్దగా వర్షాలు మనకి భారీ వర్షాలు పడే అవకాశం కనిపించటం లేదు కాబట్టి, మా దగ్గర నుంచి మళ్ళీ అల్పపీడనం ఏదైనా ప్రారంభమవుతుందని హెచ్చరిక వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ పనులు ప్రారంభిస్తే మంచిది. లేకపోతే మళ్ళీ ఈ మధ్యలో కొంచెం టెంపరేచర్స్ కూడా పెరిగితే మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన సూచన చేస్తాం. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా ఉంటుందంటూ కూడా అంచనా వేశారు. దానికి భిన్నంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయా? ఏం చెప్తారు సార్? అంటే మనకి మాన్సూన్ పీరియడ్ అనేది 4 నెలల పీరియడ్. 4 నెలల పీరియడ్‌లో ఇలాంటి ఒడిదుడుకులు ఉంటాయి. ఓవరాల్‌గా మనకి ప్రథమార్ధ భాగంలో సరిగా కురవకపోయినప్పటికీ మళ్ళీ ద్వితీయార్ధ భాగంలో గట్టిగా ఊపందుకున్న ఓవరాల్‌గా మనకి ఫిగర్స్ టాలీ అయిపోతాయి. కానీ మనకి ఈ వ్యవసాయ ఆధారిత ఇది వర్షాధారిత వ్యవసాయం చేసుకునే వారికి మటుకు దీనివల్ల చాలా ఇబ్బందులుంటాయి. సో, వాళ్ళకి కూడా అడ్వైజ్ ఏంటంటే ఓవరాల్‌గా మాన్సూన్ ఎలా అన్నదానికంట యాక్చువల్‌గా వచ్చిన ఫోర్‌కాస్ట్‌ని బట్టి వాళ్ళు వ్యవసాయ పనులు ప్రారంభించుకుంటే నష్టపోకుండా ఉంటారు. ప్రెజెంట్ టెంపరేచర్స్ ఏమైనా రైజ్ అయితాయి సార్? ప్రస్తుతం మరి ఇప్పుడు మనకి వానలు లేకుండా ఉన్నట్టయితే క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మళ్ళీ మనం టెంపరేచర్స్ కూడా కొద్దిగా రైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఆల్రెడీ మాన్సూన్ మన గుండా గాలులు వెళ్తున్నాయి కానీ సరైన ట్రిగ్గర్ మెకానిజం లేక మనకి వర్షాలు పట్టలేదు కాబట్టి మాయిశ్చర్ అయితే ఉంటుంది. మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ పెరిగినప్పుడు సాయంత్రం వేళల్లో చాలా చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కానీ క్యుములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాలు 2-3 గంటలే ఉంటాయి. అవి కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఎక్కడైతే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉందో, ఎక్కడైతే హీట్ ఉందో ఆ ప్రాంతంలో ఏర్పడి ఆ ప్రాంతంలోనే వర్షం పడే అవకాశం ఉంటుంది. సో, దీన్ని బట్టి యాక్చువల్‌గా వ్యవసాయానికి దానికి పెద్దగా ఉపయోగపడకపోయినా మామూలుగా మనకి వర్షపాతం పడినట్టుగానే లెక్క. అంటే ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా లేవు. అంటే ప్రస్తుతం మనం 4-5 రోజులు వచ్చే 4-5 రోజులు వ్యవసాయానికి ఎందుకంటే భారీ వర్షాలు ఉండాలి. కొంచెం విత్తనాలు పెట్టిన తర్వాత బాగా తడి తగిలితేనే అది ఇదవుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి భారీ వర్షాలు వచ్చే 3-4 రోజుల్లో కనపడట్లేదు కాబట్టి మళ్ళీ ఏదైనా మా దగ్గర నుంచి అల్పపీడనం ఏర్పడింది రాగల 4-5 రోజుల్లో భారీ వర్షాలు పడతాయి అన్న హెచ్చరిక వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభిస్తే నష్టపోకుండా ఉంటారని ప్రస్తుతం తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రానున్న 4 రోజుల పాటు కూడా ఇటు వర్షానికి ఛాన్స్ లేదంటూ కూడా ఈవినింగ్ సమయంలో క్యూలో నింబస్ మేఘాల వల్ల కొంచెం ఆ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా, అది ఎక్కువగా హీట్ ప్రదేశాల్లోనే ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని రోజుల వరకు అటు రైతులు వేచి చూడాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పట్లో అల్పపీడనం ఫామ్ అయ్యడానికి అవకాశాలు కూడా లేనట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.